సినీ పరిశ్రమలో పాము అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ అని, ప్రపంచంలో పాము కథతో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయని శతచిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. భీమవరం టాకీస్ బ్యానర్ లో ఉదయ్ భాస్కర్ డైరెక్షన్ లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 118వ చిత్రం మహానాగా షూటింగ్ ను ఆయన సన్నిహితులైన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు తిలకించారు. తాడపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్ లో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ కో కన్వీనర్ ఓలెట్టి శ్రీనివాస్ గుప్తా, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, పరుచూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ అద్భుతమైన చిత్రాలను అందించడంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ దిట్ట అని, మహానాగ చిత్రం షూటింగ్ ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. అద్భుతమైన కథతో మహానాగ చిత్రం నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ షూటింగ్ ను చూశాక ఖచ్చితంగా ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దైవ సంకల్పంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు దర్శకుడు ఉదయ్ భాస్కర్ చెప్పారు. హీరోయిన్ శ్రావణి మాట్లాడుతూ తాను భీమవరంలోనే పెరిగానని, తాను నటిస్తున్న మొదటి చిత్రం మహానాగ చిత్ర షూటింగ్ స్పాట్ కి విచ్చేసి తనను ఆశీర్వదించిన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ భీమవరం టాకీస్ బ్యానర్ లో తన 4వ చిత్రం మహానాగా అని, గత చిత్రాల్లాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలో సాంగ్స్ అన్ని ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయని సంగీత దర్శకురాలు సంధ్యావర్షిణి చెప్పారు. ఈ చిత్రం కోసం ఏఐ సహాయంతో విఎఫ్ఎక్స్ లో 30 అడుగుల కళింగ నాగును సృష్టించినట్టు విఎఫ్ఎక్స్ హర్ష చెప్పారు. తాను 12 చిత్రాలకు పనిచేసినప్పటికీ ఈ చిత్రం ఎంతో సంతృప్తినిచ్చిందని కొరియోగ్రాఫర్ ఆనంద్ చెప్పారు. కీలక పాత్రలో గోవిందరాజుల శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తూ ఉండగా కెమెరా భాస్కర్, మేకప్ రఘు, కాస్ట్యూమ్స్ తిరుమల తదితరులు చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు కంచర్ల భాస్కర్ రావు గుప్తా, బొండాడ హనుమంతరావు, మానేపల్లి రవి, చిన్నారావు, బంగారు రాము సభ్యులు పాల్గొని చిత్ర యూనిట్ ను సాలువాలతో సత్కరించారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నుంచి మిత్రులు చాలా మంది వచ్చారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున మేము ఇక్కడ రాచర్ల గ్రామంలో మన 8వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. 18 వరకు ఇక్కడ షూటింగ్ ఉంది. మళ్ళీ హైదరాబాద్లో 4 రోజులు షూటింగ్ ఉంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాచర్ల వస్తాం 15 రోజులు పోయిన తర్వాత. ఈ సినిమాకి మహానాగా అనే టైటిల్ పెట్టడం జరిగింది. భీమవరం టాకీస్ బ్యానర్లో ఇది 118వ చిత్రం. మా దర్శకులు ఉదయ్ భాస్కర్ గారు మాకు 20 సంవత్సరాల నుంచి ఆత్మీయ మిత్రుడైన ఆయన ఇంతకుముందు వాసవి వైభవం అని ఒక సినిమా తీయడం జరిగింది ఆయనతోటి. అలాగే విజేత అనే సినిమా, ఇలా ఆయనతో నేను 6 సినిమాలు తీశాను. 6 కూడా సక్సెస్ఫుల్గా తీసిన దర్శకుడు మా ఉదయ్ భాస్కర్ గారు. ఇది మా సొంత ఊరు ఆక్వీడు. అక్కడి నుంచి మాకు చాలా చిన్నటి నుంచి పరిచయం. ఆయన మీద ఎంతో నమ్మకంతో ఈ సినిమా మహానాగా అనే సినిమా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఈ రాచర్ల గ్రామంలో ఈ లోకల్గా ఉన్న పీపుల్ అందరూ సపోర్ట్ తోటి, వాళ్ళ బంధువులందరూ సపోర్ట్ తోటి, అలాగే మన ఎమ్మెల్యే గారు వచ్చి మనకు ఓపెన్ చేశారు. అంబికా కృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు. వీళ్ళందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇవాళ 5 రోజులు కూడా షూటింగ్ బ్రహ్మాండం జరుగుతుందంటే కారణం ఈ లోకల్గా ఉన్న పీపుల్ మాకు సపోర్ట్ ఇవ్వడమే. కాబట్టి ఈ సినిమాకి మాకు ఎక్కువ కష్టపడేది ఎవరెవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ సంధ్యావర్షిణి, అలాగే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేసేది మా హర్ష. వీళ్ళిద్దరు కూడా తెర వెనుక మా డైరెక్టర్తో పాటు సమానంగా కష్టపడే వ్యక్తులు ఇద్దరును. వీళ్ళు కాకుండా మా హీరో రమాకాంత్ ఆల్రెడీ గతంలో సముద్రుడు అనే సినిమాతోటి బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ చేసిన వ్యక్తి అతను. ఇక కొత్తగా హీరోయిన్ 16 తెలుగు అమ్మాయి, మన అమ్మాయి, మన భీమవరం అమ్మాయి అయినటువంటి శ్రావణికి ఈ సినిమాలో ఫస్ట్ టైం హీరోయిన్గా అవకాశం ఇస్తున్నాం. ఆ అమ్మాయి మరో సౌందర్య అంత రేంజ్కి ఎదుగుతుందనడంలో ఏదైనా నిస్సందేహం చెప్తున్నాం. ఎందుకంటే అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఈ 5 రోజులు మేము చూస్తున్నాం. చాలా అద్భుతంగా చేస్తున్న అమ్మాయి. మా డైరెక్టర్ గారు చాలా బాగా చేయించుకుంటున్నారు. పోతే ఈ మహానాగా అనే సినిమా సెంటిమెంట్ ఏంటంటే ఇది పాము సెంటిమెంటు, సుబ్రహ్మణ్య స్వామి సెంటిమెంటు. భారతదేశంలో ఎవరు తీసినా, ఏ భాషలో తీసినా పాము అనేది యూనివర్సల్ పాము. ఆ పాము సెంటిమెంట్ తీసిన సినిమాలు అన్నీ కూడా గతంలో సూపర్ డూపర్ హిట్ అయినాయి. కాబట్టి ఈ సినిమా కూడా 100% ఆడుతుందని ధైర్యంతో మేము ఈ సినిమాని చాలా వ్యయ ప్రయాసాలతో, ఇక్కడ బోడంత భారీ ఖర్చుతో, భారీ ప్రేక్షకులతో మేము ఈ సినిమాని నిర్మిస్తున్నాం. మాకు వచ్చి ఇలా అభినందించినందుకు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరానికి చెందిన
మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు పనిగట్టుకుని అంత దూరం నుంచి ఈ రాచర్ల అనే గ్రామానికి వచ్చి మా షూటింగ్లో పాల్గొని మా రామసత్యనారాయణ గారిని మమ్మల్ని ఈ రీతిగా అభినందించేందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా గురించి నేను చెప్పడం కంటే ప్రొడ్యూసర్ గారే మీకు అన్నీ చెప్పడం జరిగింది. మళ్ళీ నేను చెప్పి మీకు బోర్ కొట్టించను. అయితే ఈ సినిమా ఇక్కడ తీయడానికి గల కారణం ఏంటంటే, మరి ఏ దైవ కృప లేకుండా ఏది జరగదు, కారణాకారణాలు లేకుండా ఏది జరగదు. మరి ఇన్నాళ్ళకి రాచర్ల గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ సంకల్పాన్ని అనుకున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఈ సినిమా తీయటం జరుగుతోంది. ఈ సినిమాకి కావాల్సినటువంటి ప్రతి వస్తువు మాకు ఇక్కడ సెట్లు వేయకుండానే పుట్టతో సైతంగా, నాగుపాములతో సైతంగా ఇక్కడ లభించడం ఒక విశేషం. సుబ్రహ్మణ్య స్వామి వారి మీద మనకి తమిళంలో చాలా సినిమాలు వచ్చాయి, అవి తెలుగులో విడుదలై సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే పాము మీద ఎన్నో, ఈవెన్ మొన్న మధ్యనే వచ్చిన అనకొండ 1, 2, 3, 4, 6 పార్ట్ల వరకు సూపర్ హిట్లు అయ్యాయి. కాబట్టి అటువంటి అంశంతో మర్డర్ మిస్టరీ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకున్న ఒక భక్తురాలు, ఆ భక్తురాలని కాపాడే మహానాగ. ఇదివరకులాగా చిన్న చిన్న పాములు, చిట్టి పాములు పెట్టి చూపిస్తే ఇవాళ ప్రేక్షకుడు చూసే ధోరణిలో లేడు. ఇందులో మేము ఉపయోగిస్తున్న పాము దాదాపు 20 అడుగులు పాముని మేము ఏఐలో క్రియేట్ చేస్తున్నాం, విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా ఆదరించి ఇటువంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్కి వెన్నుదన్నుగా ఆంధ్ర ప్రేక్షకులు నిలుస్తారని వారిని కోరుకుంటూ, ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. భీమవరం నుంచి మా కోసం వచ్చిన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ టీం అందరికీ చాలా థ్యాంక్స్. అంత దూరం నుంచి మా కోసం వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మా గురించి మంచిగా మా కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చి, అది నా ఫస్ట్ మూవీకి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసాక నేను తెలుగు నేర్చుకుంది, రాయడం, చదవడం అండ్ బాగా తిరిగిన ఊరు భీమవరం. అలాంటి భీమవరంలో ఆఫ్టర్ ఆల్ దిస్ 20 years నేను మళ్ళీ వచ్చి నా ఫస్ట్ మూవీని రిలీజ్ చేయబోతున్నాను. షూటింగ్ అదే చుట్టుపక్కల చేస్తున్నాను. అండ్ మా ఫ్యామిలీ ఇక్కడ లేకపోయినా ఫ్యామిలీ లాగా వచ్చి వీళ్ళందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా థ్యాంక్స్. ఇలానే నాకు ఇంకా నా రాబోయే సినిమాలకి, నా ఆపర్చునిటీస్ అన్నిటికీ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ, అలాగే మా వేణుగోపాల్ అంకుల్ నాకు చాలా క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, క్లోజ్ టు అవర్ హార్ట్. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మళ్ళీ వచ్చి చూశాక ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. మరి ముఖ్యంగా భీమవరం మార్నింగ్ కాఫీ నుంచి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి మా కోసం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చి మా కోసం ఇంతసేపు టైం స్పెండ్ చేసి మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకంటే ముందు నాది సముద్రుడు మూవీ భీమవరంలో ఆదరించారు, సత్య గ్యాంగ్ ఆదరించారు, దమయంతి అనే సినిమా ఒకటి ఆదరించారు. ఇది 4వ మూవీ అండి. మహానాగ్ అనే నేమ్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు మా నాగు పాము మీద ఎన్నో సినిమా, పున్నమి నాగ్ అని చాలా సినిమాలు చేశాడు, అన్నీ ఇట్లే. కాబట్టి ఈ సినిమాను కూడా మీరు ఆదరించి పెద్ద హిట్ చేసి మా ప్రొడ్యూసర్ గారికి మరి డబ్బుల వర్షం కురిపిస్తారని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి ఈ రోజుల్లో ₹1 రాదు సినిమాకని ప్రతి ఒక్కరు అనుకునే రోజుల్లో కూడా ఆయన ఇంత ఖర్చు పెట్టి 1 సినిమా 2 సినిమాలు కాదు 15 సినిమాలు ఇంత ధైర్యంగా చేసి ఆయన ఇక్కడుండి ఈ సినిమాను చేస్తా, మరి ఇంకా 2-3 సినిమాలు బెంగళూరు, మరి ఆంధ్ర, తెలంగాణలో చాలా సినిమాలు జరుగుతున్నాయి, ఇంకా 3-4 సినిమాలు. కానీ సార్ ఇక్కడే అన్ని పనులు, ఈ సినిమా చూసుకుంటా, ఆ సినిమాలు చూసుకుంటా, టైం అంతా మా సినిమాల మీద ఆయన ఉన్న బిజినెస్లన్నీ వదిలేసి ఓన్లీ సినిమా మీదే ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా మీరు అందరు ఆదరించి పెద్ద హిట్ అయ్యి మరి ఇట్లాంటి సినిమాలు 15 కాదు 100 సినిమాలు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు కోరుకుంటున్నా అంటే ఈ 118వ సినిమా ఈ సినిమా అయినది ప్రొడ్యూసర్ గారిది. భీమవరం టాకీస్ కానీ ఏది కానీ సార్ పేరు అంటేనే మాకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సార్కి తెలియని వాళ్ళు ఉండరు. మా గురువు అనమాట ఆయన. ఆయన ముందు మేము చిన్న పిల్లలం. ఇలాంటి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి ఇంకా ముందర నడిపిస్తున్నందుకు ఎప్పుడు ఆయన మేలు మేము ఎప్పుడు మర్చిపోము. మరి ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఈ పెద్దలు కావచ్చు, ఊరు వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు గూడు పంతులు కావచ్చు, గుడిలో కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించి ముందుకు నడిపిస్తున్నారు. వేరే వదగత అయితే బాబు ఇక్కడ తీయండి అమ్మా, అక్కడ తీయండి అన్న. కానీ ఇక్కడ ఈ ఊర్లో అట్లా లేదు. ప్రతి ఒక్కరు మా సినిమా గురించి సహకరించి మా సినిమా కోసం
కోసమే ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఇంకా చేసుకోండి బాబు, ఎక్కడ ఏం కావాలనో చేసుకోమంటున్నారు. ఈ ఊరు వాళ్ళకి కానీ, ఈ చుట్టుపక్కల ఈ మండలంలో కానీ, మరి ఎమ్మెల్యే గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మాకు అందరూ సహకరించి ముందు నడిపిస్తున్నందుకు. మరియు మరొకసారి భీమవరం వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ మా డైరెక్టర్ గారికి, మరి మ్యూజిక్ గురించి మా హర్ష గారు అయితే ఇక రాత్రి పగులు అసలు ఆయన తింటుండో పండుకుంటుండో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి సినిమా గురించే ప్రాణం పెట్టి పనిచేస్తున్నది. మనందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముఖ్యంగా భీమవరం కాఫీ క్లబ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంతకంటే ముందుగా రామ్ సత్యనారాయణ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను సదా కృతజ్ఞురాల్ని. అంతేకాకుండా మ్యూజిక్లో ప్రతి పాట కూడా చాలా మంచి ఆణిముత్యం, ఒక్కొక్క ఆణిముత్యంగా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అలాగే కాకుండా సాంగ్స్, లిరిక్స్, మ్యూజికే కాకుండా అన్ని విషయాల్లో చాలా భక్తితోనూ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి, నా పేరు హర్ష. మహానాగా అనే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ మరియు ఎడిటర్గా నేను వర్క్ చేస్తున్నాను. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా ఈ మూవీ పూర్తి షూటింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు నేను వీరితోటే ఉండి విఎఫ్ఎక్స్ షార్ట్స్కి సంబంధించి ప్రతిదీ కూడా నా పర్యవేక్షణలో నడుస్తోంది. దీనికి సహకరించి ఈ విధంగా పూర్తి విఎఫ్ఎక్స్లో మంచి సినిమా తీయాలి అనే ఆలోచనతోటి ఉన్న మా దర్శక నిర్మాతలు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఊరి జనాలు కావచ్చు, మా దర్శక నిర్మాతలు కావచ్చు, మా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. దానికి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇందాక దర్శకులు చెప్పినట్లుగానే 30 అడుగుల కళింగ నాగా ఆయన, నేను పేరు వినడం ఫస్ట్ టైం. అది యాక్చువల్గా మనం ఇప్పటి జనరేషన్లో పాము అంటే ఆ నాగుపాము కావచ్చు, త్రాచుపాము కావచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఆయన ఎస్పెషల్లీ నాకు కళింగ నాగా కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది పలానా డిస్క్రిప్షను, దాని బాడీ స్టైల్ ఇలా ఉంటుంది అని చెప్పి పర్సనల్గా నాతోటి మోడలింగ్ చేయించుకున్నారు, 3D మోడల్ చేయించుకున్నారు. అట్ ద సేమ్ టైం అదే పాముది సినిమా మొత్తం యూజ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏఐ ఏదైతే వచ్చిందో దాన్ని ఈ విఎఫ్ఎక్స్కి మేళవించి ది బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. దానికి నేను ముఖ్యంగా దర్శక నిర్మాతలకి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమవరం మార్నింగ్ కాఫీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ భీమవరం టాకీస్లో చాలా గొప్ప మూవీ మహానాగా అనే చిత్రంలో నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. 4 సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ చాలా బాగా పాడారు. అసలు నిజంగా నేను అనుకోలేదు అసలు ఇంత మంచి సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తున్నానా అని అనిపించింది. ఆల్రెడీ 12 మూవీలు చేశాను, కానీ ఇలాంటి సాంగ్స్ అయితే నాకు ఎప్పుడు పడలేదండి. నాకైతే సినిమాతోని వీళ్ళ మ్యూజిక్తోని నాకు హిట్ పడుతుంది అనుకుంటున్నా. ఇంకొకటి హర్ష అనే వ్యక్తి మా ఏఐ చేస్తున్నారు అండ్ విఎఫ్ఎక్స్ చేస్తున్నాడు, చాలా అద్భుతంగా చేస్తారు. సీజీ వర్క్ చేస్తున్నారు చాలా అద్భుతంగా. సో ఇంకొకటి వచ్చేసరికి హీరోయిన్ గారు కానీ హీరో కానీ చాలా అద్భుతంగా దీంట్లో యాక్ట్ అయిపోతున్నారండి. చాలా మంచి చిత్రం అండి. ములపల్లి రామ్ సత్యనారాయణ గారిని ఆధ్వర్యంలో ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఈ 15 మూవీల్లో నేను పాల్గొంటున్నానండి కొరియోగ్రాఫర్గా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇలా సపోర్ట్ చేసినందుకు ఈ భీమవరం మొత్తం అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. విలేజ్ పర్సన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మా భీమవరం టాకీస్తో శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నయ్య గారితో నిర్మాణంలో అత్యద్భుతంగా శ్రీ మా ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక అద్భుతం సినిమా జరుగుతుంది. దాని పేరు వచ్చి మహానాగా. మహానాగ అంటే భక్తి. ఏదైనా సరే మన మనసు ప్రశాంతత ఉండాలి, భక్తి అనేది ఉండాలి. భక్తి ఎప్పుడైతే ఉందో మనశ్శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఎప్పుడైతే ఉందో అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా భక్తి మీద జరుగుతుంది. మన హనుమాన్ సినిమా కానీ, తర్వాత వచ్చే మిరయ కానీ, ఇప్పుడు రాబోతున్న మహానాగ కానీ అద్భుతంగా జరుగుతుంది. దానికి మా ఈఎఫ్ఎక్స్ ఏఏ సెక్షన్ అంతా కూడా మా హర్ష గారు చేస్తున్నారు. ఆ మ్యూజిక్ సెక్షన్ అంతా కూడా మేడం గారు చేస్తున్నారు. అదే డ్యాన్స్ సెక్షన్ అంతా మా ఆనంద్ గారు చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా ఈ రాచల గ్రామంలో ఇలా జరుగుతాం మాకు అందరికీ కూడా ఆనందం. చక్కగా ఇప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించండి. అందుకే స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, సినిమా మంచి అద్భుతంగా ఉండాలని. సంక్రాంతి అనగానే ఒక విశేషం, ఒక హనుమాన్ కానీ, ఒక మిరాయ్ కానీ, ఒక సంక్రాంతికి వస్తున్నాం కానీ ఆ కోవలోకి మా సినిమా కూడా మహానాగా కలగాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభం పోయాత్తు.